పత్రి గారు ఆయన ఏం చెప్పారో ఒక్కసారి తెలుసుకుందాం. మీరు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి మీ దోసెలతో ఆ సముద్రంలో నీటిని తీసుకున్నారు. దోసెలతో సముద్రంలో నీటిని ఇలా తీసుకున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ దోసెల్లో ఉన్న నీరు జీవాత్మ, సముద్రంలో ఉన్న నీరు సర్వాత్మ. జీవాత్మ ఒక దోసిల్లో మాత్రమే ఉంది. సర్వాత్మ అంటే అంతటా ఉంది. సముద్రం ఎంత పెద్దో చూడండి, భూమండలం అంతా వ్యాపించింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ దోసిల్లో నీటికి సముద్రంలో నీటికి ఏమీ తేడా లేదు. చూసుకొని కావాలంటే అది ఇది నోట్లో పోసుకొని చూడండి, లేకపోతే ఏ మైక్రోస్కోప్లోనూ దేంట్లో అన్నీ టెస్ట్ చేయించండి. ఆ నీటికి ఈ నీటికి ఏమీ తేడా లేదు. అంటే దాని అర్థం ఏంటంటే జీవాత్మకు సర్వాత్మకు ఏమీ తేడా లేదు. రెండు ఒకటే, ఇద్దరు ఒక్కటే. అది విడదీయలేని బంధం. అంటే ఉన్నది ఒక్కటే. ఇది తెలుసుకోండి. నేను వేరు, సర్వాత్మ వేరు కాదు. నేను వేరు, ఆ పరమాత్మ వేరు కాదు. నేనే ఆ పరమాత్మ, నేనే ఆ పరబ్రహ్మ. అందుకే వేదాల్లో అహం బ్రహ్మాస్మి అని చెప్పబడింది. మీరు అన్ని పనులు చేసుకోండి, కానీ ఇది మటుకు మర్చిపోకండి. ఆ సముద్రంలోనే కొద్దిగా నీటినే నీ దోశల్లో పట్టుకున్నావు, అంతే తప్ప అదేం వేరు కాదు. ఆ నీరు ఈ నీరు ఒకటే. అలాగే సర్వాత్మ జీవాత్మ అయిన మనము రెండు ఒకటే. అహం బ్రహ్మాస్మి. అర్థం చేసుకోండి. ఈ అర్థమైన వాడు, ఆ రకంగా జీవిస్తున్నవాడు జ్ఞానం పొందినట్టు. చాలామంది అనుకుంటారు, మేము చాలా పుస్తకాలు చదివామండి, మాకు చాలా విషయాలు తెలుసండి, మాకు ఎంతో జ్ఞానం ఉందండి అనుకుంటారు. నేనే ఆ సర్వాత్మను, నేనే ఆ పరబ్రహ్మను, నేనే దేవుణ్ణి అనే స్థితికి నువ్వు ఎదిగేదాకా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఆ స్థితికి ఎదగాలి, ఆ సమస్య కాదు. ఆ స్థితికి నువ్వు వచ్చినప్పుడు చివరి జన్మకు వచ్చేసినట్టే నువ్వు.